మీకు తెలుసు దశరథుడి భార్య గురించి, ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, ముగ్గురు భార్యలు. మీకు ముగ్గురి భార్యలో మామూలు మనందరం ఎవరు గొప్ప తల్లి అంటే ఏం చెప్తాం? రాముడికి జన్మించింది కాబట్టి కౌసల్య. కానీ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఎంత విచిత్రం అంటే, అందుకే మనకి రామాయణం అనేది ఒక ప్రేమానికి గ్రంథం అమ్మ. కౌసల్య రాముడిని అడగ పంపించిస్తుంటే ఎలా ఏడుస్తుంది తెలుసండి కౌసల్య. ఎందుకు ఏడుస్తుంది? అయ్యో నా కొడుకు అడవులకి వెళ్ళి కష్టాలు పడతాడు, రాజు అవ్వబోతున్నాడే అని. కైకేయి ఎందుకు గొడవేంటి? నా కొడుకు రాజు అవ్వాలి. చూసారు ఎంత విచిత్రం? నా కొడుకు రాజు కావాలని కైకేయి, అయ్యో నా కొడుకు రాజు అవ్వకుంటే అడవపోతున్నాడే కష్టాలు పడతానే కౌసల్య. విచిత్రం మధ్యలో ఒక ఆమె ఉందమ్మా. ఆమె ఎవరు? సుమిత్ర. సుమిత్ర ఏం చేసింది? ఇద్దరు కొడుకులు లక్ష్మణ్ని పిలిచింది. లక్ష్మణ, నువ్వు వెళ్ళి అడవులకు వెళ్ళు, నీ అన్నయ్య వదినికి సేవ చెయ్యి. తర్వాత నువ్వు నీ భార్యతో వెళ్ళకు. ఎందుకు? నువ్వు నీ భార్యతో వెళ్ళావనుకో, ఇక నువ్వు వాళ్ళకే సేవ చేస్తావు, నీ భార్యకి సేవ చేస్తావు, అమ్మ సేవ చేయి అని ఒక కొడుకు చెప్పి, ఇంకో కొడుకైన శత్రుఘ్నుడు ఏం చెప్పిందమ్మా, నువ్వు ఎక్కడే ఉండి ఆ భరతుని జాగ్రత్త చూసుకున్నావు. అంటే ఇక అంతకంటే మరొక సేవ అంటే ఎంత సేవాతత్వం అంటే మనందరికీ ఆదర్శమూర్తి ఎవరు అంటే సుమిత్ర.